లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనం కలిపి చదువుకున్నాం. కొత్త నిబంధనలో 67 నుంచి 68వ తెలుసు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వారిని పిలిచి, నీవు కూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహక బహు లెక్క వించును. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వారితో చెప్పింది. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏం చేస్తును కావలేను, భిక్షమెచ్చ తిట్టుకొచ్చున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇంట్లోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలుసు అనుకొని తన యజమాని రుణస్థులో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటికి తీసుకొని త్వరగా కూర్చుంది 10 మణుగులని రాసుకుమని వాటితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసికొమ్మని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనునని వాని యజమానుని వాని మెచ్చుకొనను. వెలుగు సంబంధులతో కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పదై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నది ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెముతో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండడం, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండడం. కాబట్టి మీరు అన్యాయపు స్థితి విషయంలో నమ్మకంగా ఉండని అలా సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని అలా మీ సొంతమైనది మీకు ఎవరిచ్చింది? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవకులేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని ప్రీతించు. మీరు దేవునికి సిరిని సేవింపలేరని చెప్పారు. ధనవంతుడికి ఒక గృహ నిర్వాహకు పనిచేసే ఒక ఆయన ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, సరిగా పని చేయట్లేదు, అన్యాయంగా చేస్తున్నాడని. సరే పిలిపించాడు ధనవంతుడు. నేను ఎందుకు నిజమేనా, ఇక్కడి నుంచి నువ్వు పని చేయగలుగుతున్నాను. పని చేసి అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఒక సమమైన ఆలోచన. ఎడ్డుని నన్ను పని నుంచి తీసేస్తున్నాడు కదా, యజమాని దగ్గర నేను మంచాడని అనిపించలేకపోయాను. ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళ దగ్గరైనా మంచివాడిని అనిపించుకుంటాను. ఒక్కొక్కరు పిలిపించాడు. ఇక చివరి దాన్ని ఎడుగు వెళ్ళిపోతున్నాను కదా. మొదట ఆయన్ని ఎంత అంచున్నావంటే, నువ్వు మనుగుల నూనె అంటే 50 రాసుకో, మీరు తక్కువ చెప్తే మంచాడు అనుకుంటాడు. ఇంకొక ఆయన పిలిచారు, 100 మనుగులు గోధుమలు అంటే 50 రాసుకో, ఎందుకంటే ఆయన పని తీసేస్తే నీళ్ళన్నా చేసుకుంటారు అని చెప్తూ తర్వాత ఆయన పని తీసేసి రాయలుగా తీసేసుకుంటాడు. ఆ యజమాని చెప్తున్నాడు, భలే యుక్తిగా ప్రవర్తించాడే అనుకున్నాడు. చేసిన అన్యాయం. ప్రభు చెప్తున్నారు, వెలుగు సంబంధుల కంటే, రక్షణ పొందిన వారి కంటే
వీళ్ళు ఎంత తెలివిగా నడుచుకుంటున్నారు అని చెప్తూ మీరు ధన సంబంధమైన విషయంలో ఎలా ఉండాలి, మీరు ధన సంబంధమైన విషయంలో ఇలా చెప్తున్నారు. అన్యాయ పదకొండుగా వచ్చింది. కాబట్టి మీరు అన్యాయ స్థితి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవరు మీరు వశము చేయము. ఇక్కడ ధనవంతుడైన యజమానుడు దేవుడు, గృహ నిర్వాహకత్వము పనిచేసేవాడు ప్రతి విశ్వాసం. ఇక్కడ పర్టికులర్గా ధనము విషయంలో చెప్పారు. సిరి మిమ్మల్ని మోసం చేస్తుంది అని గ్రహింపు ఉండాలి రక్షణ పొంది ఫస్ట్. అయితే ఆయన చాలా యుక్తిగా, అంటే కుయుక్తిగా వెళ్ళిపోతా కూడా, అంటే ఈ లోక సంబంధం విషయాలు వాళ్ళు చేర్చుకుంటారని ఎక్కడికి ప్రవర్తించారు. మీరు ఎలా ఉండాలంటే ఈ ధనముతో మీరు ఫస్ట్ నమ్మకం అన్నారు. 10వ వచనంలో మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండు, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండడు. ఈరోజు ఈ మాట ధ్యానం చేస్తాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండేవాడు. ఇప్పుడు యజమానుడు మీకు పని ఇచ్చి చిన్న పని ఇచ్చాడు, చిన్న పని. తర్వాత ఏమనుకుంటాడు, చిన్న పని చాలా జాగ్రత్త చేసాడు, వీరికి ఎక్కువ ఇచ్చినా కూడా పెద్ద పని ఇచ్చినా కూడా చేస్తాడు అని ప్రమోట్ చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ ఏం చేస్తాడు, ఉద్యోగస్తులకి ఉద్యోగం ఇచ్చిన యజమాని ఏం చేస్తాడు, ఒక ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నువ్వెంత ఎలా చేస్తున్నావో ఒక 10 నెలలు చూస్తాను, దాని బట్టి నువ్వు 10 నెలలు చేస్తాను. అంటే ఆ 10 నెలలు ఏం చూస్తున్నాడు, పని విషయంలో స్టార్టింగ్లో జాగ్రత్తన్నాడా, టైంకి వస్తున్నాడా, వర్క్ చేస్తున్నాడా, ఓకే మాటలు మాట్లాడి టైం గడిపేసి శాలరీ తీసుకుంటున్నాడా. ఈ నెలలంతా 10 నెలలు అవతలాలు ఈయన పని చేయకపోగా అవతలాల పని కూడా చెడగొట్టి శాలరీ తీసుకుంటున్నాడా, ఇలాంటివి టెస్ట్ చేస్తాడు. లేదు అట్లా లేదనుకో, నువ్వు పర్మనెంట్ అయిపోయామా, నీ శాలరీ కూడా అప్పుడు స్టైఫండ్ లాగా ఇచ్చాను, ఇప్పుడు ఈ శాలరీ హెచ్ఆర్ఏ ఇస్తున్నాను, నువ్వు ఎంత కూడా తీసుకోవచ్చు, కరెక్ట్గా నువ్వు పర్మనెంట్ ఎంప్లాయ్ అంటాడు. ఎందుకంటే నమ్మకం ఉన్నాడు. మనకు కూడా ప్రభు చెప్తుంది ఏంటంటే సిరి విషయంలో పర్టికులర్గా డబ్బుల విషయంలో మీరు చదాకున్నది, మీరు దేవుణ్ణి సిరిని ఒకే స్థానంలో చూడలేదు. మీరు జాగ్రత్త లేకపోతే దాంతో అన్యాయం చేసేవారుగా మీరు తయారవుతారు. లోకస్తులు ఎట్లు తయారవుతున్నారు, మీరు అట్లా ఉండద్దు. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఒక మాట చెప్తున్నారు, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. ధనం మనకు చాలా అవసరం, కానీ దాంట్లో చాలా జాగ్రత్త లేకపోతే చాలా శోభన ఉంటుంది. చాలా మంది మీకేదైనా పని ఇచ్చి అవి బయటికి పోయి కూరగాయలు కొనుక్కొని రారా, ఆదివారం వంట వండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇచ్చారు డబ్బులు. స్టార్టింగ్లో ఏంటి పని, చిన్న పని, ఇప్పుడు పాటలు పాడటం, లేకపోతే వాక్ చేయటం, లేకపోతే వాకింగ్ చెప్పటం, ఇది కదా బస్ అంటే ఏంటి పని, అట్లా అనుకోవాల్సిన పని లేదు. అంటుంది వచ్చిన తర్వాత మీకు పని చెప్పిన ఆయనకి ఇంత ఈగో ఇంకో. కానీ జాగ్రత్త లేదనుకో, అన్యాయస్తుడు ఏం చేస్తాడు, వాదాడు. ఎవరు చూశాడు, కొత్త చెప్పచ్చు చేశాడు,
కొంచెం తక్కువ వాటిలో మీరు నమ్మకంగా ఉంటే ప్రభు చెప్తున్నాడు, మీకు అసలైన పని వస్తుంది. నేను బయటకు వెళ్తున్నాను, నేను లేనప్పుడు ఈ మొత్తం కొంచెం క్లీన్ చేయమ్మా చెప్పి ఎప్పుడోసారి బయటకు వెళ్ళాడు అనుకో సేవకు. చిన్న పని, చాలా విలువ లేని పని అనిపిస్తుంది లోపల. ఏం చేయొచ్చు నువ్వు? ఇక్కడ ఇసుకు పడిన కుక్కలు గుంటలు చేస్తే చూడొచ్చాడు, ఈ గుంటలని ఏంది ఒకసారి వస్తే కంప్లైంట్ వస్తుంది. ఈ పని శ్రద్ధగా చేయకపోతే నీకు వాక్యం చెప్పే పని ఇచ్చాననుకో ఏం చేస్తాడు, ఏం నేర్పుతాడు అని. నీకు ఆ పని కూడా ఇవ్వనమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో, భక్తి విషయం తక్కువ. సో చిన్న పని అని, మా రామ్మ 10ంటికి రా, నీతో మాట్లాడాలా అని చెప్పారు అనుకో సేవకుడు. పర్లేదు, పని ఉండలేదు, 11 అని చెప్పలేని పర్లేదు, చిన్నదేగా ఈ లోపల మామూలు అన్న పని ఉందన్నా తర్వాత ఇప్పుడు అలా ఉన్నాం అనుకో. నేను లేటుగా రావటం వల్ల అక్కడ సేవకు వెయిట్ చేసిన సమయాన్ని కూడా దుర్వినియోగం చేశానే అని రావలేదు. మరి ఇతనికి రేపు ఏదన్నా పనిస్తే చేస్తాడు. నాకు మా పద్ధతి ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు? 10 నిమిషాలు లేట్ అవుతున్నాను, 5 నిమిషాలు లేట్ అవుతున్నాను, లేకపోతే 1/2 గంట లేట్ అయిందనుకో, అన్నా కొంచెం నాకు రియల్గా పని ఉంటే కొంచెం ఇబ్బంది, కొంచెం లేట్ అవుతుంది అని ఆ మతం కనపడాలి. లేకుండా గంట అవుతుంది, ఇక్కడ ఏమన్నా ఈ వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళా ఇదే వ్యక్తి అన్నా నేను పని చేయాలన్నా అన్నాడు అనుకో, పని నేను చేస్తున్న దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎవరు ఎంత ఫీల్, ఎంత నా వలన వేరే వాళ్ళు అనవసరంగా నేను వాళ్ళని కూడా ఏం చేపిస్తానే జ్ఞానం లేనప్పటికీ దేవునికి సంబంధించిన ఫస్ట్ నేర్చుకో. సో ఇలా చాలా మంది ఉన్నారు విశ్వాసులు కూడా. మీరు దేవుని పని చేయాలంటే, సత్యమైన ధనం కావాలంటే మరి నువ్వు లెక్కలు చూసుకో, పోషాక పది అని ఇచ్చారు. ఏంది ఇది ఎంతమంది కాబట్టి ఇంకా రాసేది ఉంది, రద్ద రాసి 150 200 అని రాసి 250 ఏమో. అలా నువ్వు చిన్న విషయాల్లో ట్రూత్కి చాలా దగ్గరగా లేకపోతే నువ్వేమో పని చేయగలవు. సో కొంతమంది ఈ లోక ప్రజలు ఈజీగా 2000 ఉంటే 5000 అన్నా నేస్తారు. అసలు వాళ్ళకి ఇంత ఎక్కడ చెప్తున్నారే అంటే 2000 ఉంటే సుమారుగా ఒకవేళ 1965 ఉంటే సుమారుగా 2000 అని చెప్పచ్చు. సుమారుగా అట్లా లేదు. అలా లేదనుకో, నువ్వు ఆ చిన్న విషయంలో సరిగా లేకపోతే తప్పుడు లెక్కలు చెప్పే వ్యక్తి తయారవుతావు. సో జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలనంటే అది ఈ లోక సంబంధమైన పని అయినా అవ్వచ్చు. చిన్నారుల్లో నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు, అది దేవుని పనిలాగా అనిపిస్తుంది. గెహాజీ ఎలీషా దగ్గర ఆయన ప్రార్థన చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే సైలెంట్గా ఉన్నాడు. ఆయన మనసు ఎటుపోయింది? ఎలీషా ఏం చెప్తున్నాడు, ఇది ధనం సంపాదించుకునే సమయమా అని అంటుంటే ఇది అదే ఉంది. ఈయనకి ఎలీషా రేపు ఆ జాబ్ అంటిస్తాడు. యేసుప్రభువు దగ్గర యూదా ఇస్తున్నాడు. భక్తిలాగా ఉంది అది. అద్భుతాలు దూకుతున్నాడు, బోధ ఎత్తున్నాడు. ఎక్కడుంది మనసు? ధన సంబంధమైన అంగీకరించాలి. తనలో అసలు విలువే లేదా, అసలు జ్ఞానం లేదు. వచ్చేటప్పుడు చక్కగా సంచిలో వేసుకోవడం, ఇంకెంత వస్తాయి అనే ఆలోచన ఉన్నాడు. చివరికి ఏమయ్యాడు? మిగతా పోస్తులు
ఘనంగా దేవుని పరిచయం ముందుకు తీసుకెళ్లారు, ప్రపంచాన్ని సువార్త చెప్తే ధనంలో చాలా మోసం ఉంది. అంటే మీరు జాగ్రత్త పడితే అన్యాయం సిరిలో, అన్యాయం చేసే ఈ సిరితోనే మీరు వేరే విశ్వాసులకు సహాయం చేస్తూ పరలోకము ధనాన్ని సంపాదించుకోవచ్చు. ఇదే అన్యాయం చేసే సేమ్ సిరిని మీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే ఏం చేయొచ్చంటే ఆత్మను సంపాదించవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక ఉపమానం, ఈ ఉపమానం 14 వచనం నుంచి 30 దాకా ఉంటుంది. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 1 తలాంతు ఇచ్చాడు. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, లెక్క అడుగుతాను అన్నాడు. ఈ ఉపమానంలో ఇద్దరిని ప్రభువు చాలా పొగిడారు. 21వ వచనం, మొదట ఆయన్ని, అలా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటుంది. కొంచెంలో నమ్మకం ఉండాలి, చెప్తాంట్లో నమ్మకం కాదు. ఆయన అంటున్నాడు, అడిగితే అయ్యా 5 ఇచ్చావు, 5 సంపాదించావు అన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన కూడా అదే 23వ వచనం, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమిస్తాను. కొంచెంలో నమ్మకం ఉంటే ఎక్కువ పని వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. ప్రభు చెప్తున్నారు, నేను అనేకమైన వాటి మీద 21వ వచనంలో 23వ వచనంలో అదే వాళ్ళు కొంచెంలో నమ్మకం ఉన్నారు. వాళ్ళకి ఏమొచ్చింది? అమౌంట్ ఇస్తారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఏదో నాకు ఒకటే ఇచ్చాడు. ఆయన ఏమన్నానంటే 26వ వచనంలో, సోమరివైన చెడ్డదాసుడు, కనీసం నేను ఇచ్చిన దాన్ని వడ్డీగానే ఇవ్వాల్సిందే, అది కూడా చేయకుండా నన్నే మాట అన్నావే, నువ్వు కఠినడు అని చెప్పి 28వ వచనంలో ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు తన వారికి చెందని చెప్పాడు. సో దేవుని పని విషయంలో కానీ నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చిన కొంచెం పనినైనా నువ్వు శ్రద్ధగా చేస్తే దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు నమ్మకంగా చేసావు, నీకు పని కూడా ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో మీరు సరిగా లేకపోతే స్పిరిచువల్ వాటిలో అసలు ఈ లోక సంబంధమైన విషయాలే మీరు జాగ్రత్తగా చూసుకొనకపోతే, ఈ లోక ప్రజలైతే అసలు లేకపోవడం, ప్రశ్న లేని వారికి అసలే ఉండదు. అబద్ధం చెప్పేటువంటి, అటు ఇటు మాటలు చెప్పేటువంటి మామూలు ఇవ్వాలి. ప్రభుత్వం అంటున్నాడు, ఎవడు చూడడు అని అన్ని జనులైతే ఈజీగా పాపం చేసేస్తారు. వాళ్ళు ధనం విషయంలో అయినా మాట్లాడుకుంటూ చెప్పేనా ఈజీగా పాపం చేసేస్తారు. చిన్న విషయాలు కాదు, స్పిరిచువాలిటీకి లింక్ ఉంది. భక్తి సంబంధమైన విషయాలకి ఈ లోక సంబంధమైన వాటిలో నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉండటానికి భక్తికి చాలా లింక్ ఉందని చెప్తున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే భక్తి అంటే వాక్యం చేయడం, ప్రార్థన చేయటం, మాటలతో ఆరాధన చేయటం అనుకుంటున్నారు. ప్రభు చెప్తున్నారు ఏంటంటే, ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్త. ధనం విషయంలో ఒకరినొకరు ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. చిన్న పని, మీకేదో నాకు చిన్న పని ఇచ్చారనుకో, నమ్మకం చేస్తాను, ప్రయాసపడు. అప్పుడప్పుడు తడబడుతూ ఉంటే ఈ పనికి నువ్వు ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళకి సారీ చెప్తావు. ఇంక ఈసారి తడబడ వాళ్ళు నేర్చు చూస్తాను. సరిగా లేని వారు ఎలా ఉంటుందంటే హార్ట్, వాళ్ళు ఏంది ఇది పెద్ద విషయం, దీనికి ఎవరు చెప్పేది అని మూర్ఖత్వం, గర్వము ఇలాంటి లోపల వారు ఈ లోపు సంబంధమైన ఎదుగుదలలో కూడా ఇబ్బంది పడతారు. తర్వాత నల్లోకి సంబంధం విషయం
పక్కన పెట్టేస్తే ఇక్కడ కూడా వాళ్ళ లైఫ్ చాలా ఇబ్బంది పడతారు. ఎవరు రెండిట్లో ఆశీర్వాదం పొందుతారంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కడబడుతున్నావా ప్రభు నాడు, ప్రభు కడబడుతున్నావా బలపరచు. చిన్న దాంట్లో అన్యాయంగా ఉంటే ప్రభు చెప్తున్నారు ఇక్కడ మన లోకాసు వార్త అక్కడికి వెళ్తే, కాబట్టి మీరు 11వ వచనం 16వ అధ్యాయం 11, కాబట్టి మీరు అన్యాయం సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల, జాగ్రత్త చూడండి, పరుల సొమ్ము విషయంలో చాలా నమ్మకం ఉండండి. మీరు పనిచేసేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అది పరుల సొమ్ము మీరు దగ్గర పెట్టుకుంటూ, కొంతమంది అసలు ఏం లేనప్పుడు తీసుకున్నావు ఓకే, ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, నాది కొంతమంది ఎలా ఉన్నారంటే, ఒకసారి విన్నాను ఈ మాట, అయ్యా పెళ్ళికి డబ్బులు లేవు, కొంత సొమ్ము అయ్యా బట్టలు కొనుక్కుంటానికి అంటే ఇస్తే పెళ్లి జరగలేదు, ఏదో రీజన్ క్యాన్సిల్ అయ్యింది. ఏం చేయాలి? రిటర్న్ చేయలేదు, దక్కలేదు. వీళ్ళు ఏం చేశారు? పెళ్లి జరగలేదు, బట్టలు ఏమో ఉందాక కొనుక్కొని నమస్తే దర్శకుడు ఇచ్చాను తిరిగి ఉంటున్నందుకు పద్మశ్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, నమ్మకంగా ఉన్నాయల్లా మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. లోక సంబంధమైన విషయాల్లో నమ్మకం ఉంటే పరలోక సంబంధమైనది ప్రవహిస్తానంటున్నాడు. మనం వేరే వాళ్ళకి మనం హానెస్ట్గా ఉంటే మనకి ఇవ్వాల్సిన మనకు వస్తుందని చెప్తున్నాడు ప్రభు. మనకు సొంతమైనది వస్తుందని చెప్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థనకి వెళ్తున్నాం, చిన్న చిన్న వాటిని ఏంటబ్బా ఇది అని అనుకో, చిన్న వాటిలో న్యాయంగా ఉన్నది. నీకు చిన్న రూపాయి వచ్చింది అనుకో, రూపాయి ఎంత అయిందిరా, నువ్వు ఎంత ఉందో వచ్చేసి చెప్పాల్సిన పని లేదు. 268 అయిందా, 270, 300 అని చెప్పవాలి. 268 లోకంలో ఉన్న వాళ్ళు అలా చేయగలరు అసలు. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే రౌండ్ ఆఫ్. ముఖ్యంగా నీవు ఎవరికన్నా ఇవ్వవలసిన దాంట్లో దాదాపుగా నువ్వు దగ్గరగా చెప్తానికి ప్రయత్నం చేయి. చాలా ఇంపార్టెంట్ అది. రౌండ్ ఆఫ్ చేసేట్లో సింపుల్ కదా. ఇప్పుడు అన్నా ఎంత అయిందన్నా, వర్క్ చేసేవాడిని పిలిచామనుకో, బయటికి చీరాలు వెళ్ళి అయ్యా పెయింట్ నువ్వే కొనుక్కొని మా పెయింట్ పని చేసి చెప్పు అని యజమాని చెప్తే, నమ్మకంగా చెప్పి పంపించగలిగిన వ్యక్తిని ఈరోజు కనుక్కుంటామా? ఎలా ఉందంటే 500 అయ్యేది 3,000 చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వేం చేయాలా? ఎంత అయింది? నీకు ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ వేసుకోవచ్చు. అంటే రౌండ్ ఆఫ్ 750 కానీ 1000 అన్న 1000 ఎలా ఉంటే సత్యమైన ధనం ప్రభుత్వం. నువ్వు ఈ లోకమైన ధనాన్ని సంబంధించిన ధనాన్ని చాలా ధృవీకరణతో తీసుకెళ్ళి అసలు నువ్వు లాస్ట్ మూమెంట్ అని కాదు, అయింది నా ఎక్స్పెన్సెస్ ట్రావెలింగ్. ఇలాంటి వ్యక్తులను చూడటం ఈ లోకంలో, పతనమైన లోకంలో చాలా ఉంది. వంట పని ఇచ్చారనుకో, మీరు వంట పని చేస్తానికి వెళ్ళారు, ఒక యజమాని రక్షించబడి ఎలా ఉన్నారు వంట పని చేసేవాళ్ళు. ఏమన్నా మిగిలి అనుకో, చెప్పకుండా యజమాని దేవుడు సర్దేసుకుని వాళ్ళు తీసుకుపోతుంటారు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు చూసుకుని నేర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనీ మ్యాటర్స్. వంటలో ఉండే కూరగాయలు లింక్ మనీకే ఇండైరెక్ట్ గా వాటి పరిస్థితులు ఉన్నాయి. నిజమైన అనుకోవాలి. అది ఏముంది ఇప్పుడు ఎలా ఉందంటే, గవర్నమెంట్ జాబ్ వస్తే పై డబ్బులు వస్తాయని ఒక రకమైన ప్రైడ్ గా చెప్పుకునే రోజు గర్వం అవుతుంది. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అమ్మా, ఎందుకంటే పై డబ్బులు వస్తాయి అనే మాటలు నువ్వు వింటా ఉంటే ఇంకెట్లా ఉండాలి? మాకు దేవుని పని చేయాలంటే
ఏంటి లోకం? నువ్వు కూడా అమ్మ బయట డబ్బులు వచ్చేసినాయి అని మాట్లాడే విశ్వాసం చాలా మంది వచ్చాయి. వాడు ధనము దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తారు. నువ్వు జాగ్రత్తలు ఇవ్వనుకో ఈ ప్రవాహంలో కొట్టుకొని పోతావు అంతే. నీకు తెలియదు గవర్నమెంట్ జాబ్ అని ఎందుకు ఆడంబరం పడతా ఉంటే నీకు లోపల పై డబ్బులు వచ్చేవాడిని ఎందుకు అంతేవు ఆ మొబైల్ కూడా సంపాదిస్తారు కాబట్టి గవర్నమెంట్ భలే వస్తుంది. అలాంటి సత్యమైన ధనాన్ని సంపాదించాలి. చిన్న విషయాలు అనుకోవాలి. ముఖ్యంగా నీకు దేవుని పరిచయం చేయాలంటే మొట్టమొదటిగా నీకు ఉండాల్సిందే సహవాసంతో ఫస్ట్ టైం స్పెండ్. పని అనిపిస్తుంది. నువ్వు దేవుని పని చేయాలనంటే నువ్వు అవైలబిలిటీలో ఉండాలి. ఫస్ట్ అవైలబిలిటీ లేకుండా మనం దేవుని పని చేస్తున్నాం అంటే అవైలబిలిటీ ఉండటమే ఉన్నా మన దృష్టిలో చాలా తక్కువ పని. అవి ఏమవుతుంది అలా కాదు. నువ్వు ముందు ఈయన ఎప్పుడైనా అవైలబిలిటీలో ఉంటాడని నీ యజమానికి తెలియ ఆ నమ్మకం రాకుండా తెలుస్తా ఫ్రీగా పంచాంగాలు అని తప్పులు అనుకోవాక. నువ్వు భవిష్యత్తులో వాక్యం చెప్పాలనంటే నువ్వు దేవుని బిడ్డలతో సహవాసంలో లేకుండా ఊరిని ఎట్లా చెప్పేస్తావు? కనెక్షన్ ఉంటుందా? అందుకో నువ్వేం చేయాలి? నీకున్న సమయంలో నేను దేవుని పనికి అవైలబిలిటీలో ఉంటున్నాను. నీ ప్రభుత్వం నీ క్రియ ద్వారా చూపెట్టాల. ఒకరోజు వస్తుంది అంటాడు. అంతే చిన్న పనే. నేను సహవాసం నన్ను ఎవరు ఊపిలేడు, నన్ను ఎవరు పట్టించుకున్నారని సాతాను చాలా చేస్తాడు. ఎందుకంటే మామూలు చిన్నదే. ఇంతను జాగ్రత్తగా ఉంటే ఇతను దేవునికి పని చేస్తానికి సమయాన్ని కేటాయించాలనుకున్న వ్యక్తి భవిష్యత్తులో నేను ఎక్కడికైనా వెళ్తే అసలు ఇతరికే వచ్చు అని పని పెరిగిపోదు. ఎక్కువ పని ఇంటూ వస్తుంది. కానీ గ్రహింపు లేకపోతే కొంచెం వాటిలో నమ్మకంగా లేకుండా ఈ జీవితాంతం కూడా నేను దేవుని పని చేయడం కష్టం కావచ్చు అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దాని పద్ధతి తెలియదు. నువ్వు జాబ్ చేసే కాదు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. చాలా జాగ్రత్తగా నువ్వు స్టార్టింగ్ జాబ్లో చేసేటప్పుడు కొంచెం పనే కదా అని అనుకోని జాగ్రత్తగా లేచినప్పుడు ప్రమోషన్ రా. ఎప్పుడు ప్రమోషన్ వస్తుందంటే కొంచెం పని కూడా నువ్వు తొందరగా చేసి తను మిగతా ఇతనికి ఏదైనా నేర్పుతాము, ఇతనికి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి ఇంకో కూడా నేర్పి తిరిగి ప్రమోషన్ వచ్చేట్టుగా ఒక అవకాశాన్ని కల్పిస్తాననే నమ్మకం యజమానికి ఎప్పుడు వస్తుందంటే ఇతను పని చాలా ఫాస్ట్ ఏం చేస్తున్నాడే, ఇచ్చింది ఏం చేస్తున్నాడు, ఇంకో కూడా అప్గ్రేడ్ చేయించు అప్పుడు ఇస్తాడు. ఏమో అదే అనుకున్నాం అనుకో ఈ లోకంలో కూడా కష్టం. సో ప్రభు చెప్తున్నారు ఇక్కడ ఈ లోకంలోకైనా దేవుని పని అయినా ప్రభు చెప్పే మాట ఏంటంటే చిన్న వాటిలో నమ్మకంగా ఉంది. మీ ఇంటి విషయాలు ఉంటాయి. చిన్నపిల్లలు జాగ్రత్త. ఇది మీరు నేర్చుకునే సమయం. మీరు అది గ్రహించకుండా ఏముంది కలింగాడు అంటాడేంది, సింహం అంటాడేంది అనుకునేది. మీరు వాటిని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే రేపు జీవితంలో ఎదురయ్యే పరిస్థితిలో మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇంటిని ఎట్లా తెచ్చుకోవాలని మీకు వస్తుంది. ఎందుకంటే వాటిలో ఓర్పు మీలో పెరుగుతుంది. చిన్నపని అనుకునేది అది. ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉందంటే ఇలాంటి పనులు మా కాలంలో చాలా చేసామని చెప్తున్న వాళ్ళకి అందరి పరిస్థితి ఎందుకు ఫోన్ వస్తుంది. వీడు ఫోన్ ఆడుకుంటానికి ఎంత చేస్తాను చిన్నపిల్లల్ని అమ్మ ఫోన్ ఆడుకో పని చేసుకో డిస్టర్బ్ చేసి ఫోన్ తీసుకో అని వేస్తారు ఈజీగా. ఎప్పుడు ఫోన్ చూసుకునే వాడికి వాడు తిన్న పల్లిని కడగటం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే అది చాలా అగ్ని కనిపిస్తుంది. అది
వాడితో కలిపి అవును. రేపు కుటుంబాన్ని కట్టుకోవాలంటే చిన్న పని కాదు. మా అమ్మ అన్నం కట్టుకుని నేర్పుతుంది. ఎందుకు రేపు జీవితంలో ఏర్పడే ఏ పరిస్థితుల్లో అయినా ఇలాంటి పరిస్థితి వస్తే నేను చక్కగా జీవితాన్ని ముందుకు సాగం చేయగలను. అది నేను నేర్చుకున్నాను. చాలా ఇంపార్టెంట్. అందుకు ఏంది పని ఏంటంటే అది తీసి అక్కడ పెట్టు అంటది. నీకు చాలా చిన్న పని అనిపిస్తుంది. దాంట్లో మాట వినే తత్వం డెవలప్ అవుతుంది. అది చూడండి. ఆ మాట వినే తత్వము దేవుని వాక్యంలో కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మాట వినే తత్వం లేదనుకో, కొద్దిగా చాపలు మంచి కొంచెం మూల పెట్టు అని చెప్పారు. అవి వినకుండా ఎట్లా పరిస్థితి ఏంటి లగంగానే కొంచెం వీటిని మర్చుకో. దాన్ని నువ్వు చాలా చిన్న పని కలిసి ఎట్లా పట్టి అట్లా చేసావు. రేపు నీకు సమయం వస్తుంది. నీ ఫ్యామిలీ కట్టబడేటప్పుడు ఆ చిన్నది కూడా గజిబిజిగా నువ్వే నేర్చుకోకుండా నీ పిల్లలు చెప్పలేరు. వాడు ఎట్లా పడ్డారు లేదు. పేరెంట్స్ చెప్పే బాధ్యత, చేసే బాధ్యత జాగ్రత్త పడేది పిల్లలకి. ఎందుకు చెప్తున్నారు అంటే చిన్నదని కాదు, ఈ చిన్నదానికి ప్రవర్తనకి చాలా లింక్ ఉంది. అది నువ్వు బాగుపడతాను ఒకసారి మనం ఆలోచన చేసుకొని చాలా మంచిది. చిన్నవాడు మనం నమ్మకంగా ఉంటుంది. ప్రభు చెప్తున్నారు ముఖ్యంగా ధనం విషయంలో, లేకపోతే సమయాన్ని ఇచ్చే విషయం, లేకపోతే హానెస్టీ చూపెట్టే దాంట్లో సమయానికి వస్తున్నాను దగ్గర ప్రయత్నం చేయి అలా రేపు వస్తున్నానని చెప్పి దానికి కనెక్షన్ లేకుండా రాకుండా రూట్గా బిహేవ్ చేస్తూ జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భక్తి తెలియదు అసలు. నా వలన ఒకతనికి సమాధానాన్ని తీసేసానే, సమాధానం ఉందే కాపాడుకోవడం, దానికి ఒక పద్ధతి రాలేనంటే తెల్లారని గుర్తొస్తుంటే చెప్పాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొట్టి ఇచ్చిన అయ్యింది అంటే డబ్బులు అనుకో, ఎంతయా ఎంత, నేను చాలా బిజీ. అన్యాయం చేయి. ఒక మానవుడికి నువ్వు అసమాధానం కల్పిస్తున్నావు అంటే అది స్పిరిచువల్. కానీ ఈ లోక ప్రజలు ఎలా ఉందంటే చాలా చిన్నది కదా. ఏం చెప్పొద్దు ఏమంటే ఇప్పుడు ఆయన గురించి చెప్పాలా, ఆలోచిస్తారు, కాసేపు చూస్తారు, కాసేపు సాయం వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడున్నావు అంటే నా బాపట్లో ఉన్నానన్నా, ఊరే విజయవాడ వచ్చేస్తున్నా 10 నిమిషాలే. చూడదుగా దేవుడు చూస్తున్నాను తెలియదు. చాలా చిన్నది అతనికి. ఎందుకంటే కొద్ది లేట్ అయింది అనుకోలేదు చెప్తాడు. బస్సు ఆగిందన్నా, ఏంది బస్సు సడన్ గా ఆగేశారు, ఏదో యాక్సిడెంట్ ఏదో ఆయన అడ్డు వచ్చాడు, ఇక్కడ గొడవ జరుగుతున్నాను కాదా. నువ్వు చెప్పే అసత్యము లెక్కల్లో కనిపిస్తుంది. రాంగ్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. మ్యారేజ్ అయ్యి వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అసలు నీకు అది ఎంత డేంజరో నీకు లాంగ్ రన్ లో తెలియదు. ఎలా డెవలప్ అవుతుందంటే మనం చిన్నగా సరే నేను పని చేస్తుంటే అవతల వాడిని చాలా కష్టపడుతున్నాగా అని తెలియకపోవటం, ఈ రాంగ్ వేలో వెళ్ళి కూడా జీవితాన్ని సాధించే వాళ్ళు పడుతున్నారు. చిన్నయానంతో రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేయటం, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలా అది మెయింటైన్ చేయడం, వివాహం అయిన తర్వాత మీకు చాలా అవసరం. ఆ చిన్నదేలే అని పెళ్ళైన నీవు పరాయి స్థితి ఎట్లా పడితే అట్లా ఊరికే మాట్లాడేస్తున్నావు అనుకో, అక్రమ రిలేషన్ డెవలప్ అవ్వచ్చు. చిన్నది కావాలి. నీ స్పిరిచువాలిటీకి మట్టి పెట్టేస్తా తినేస్తా. ఇప్పుడు అమ్మాయి కాదు, ఈ లోక సమానమైన విషయాలు స్పిరిచువల్ చాలా ఉంటుంది. స్పిరిచువాలిటీ అనుకొని చర్చికి వెళ్తున్న ఆడంబరాలు అనుకొని అలా అసేపడుతున్నాయేమో. నువ్వు వీటిలో ఉంటే ప్రభు చెప్తున్నాడు ఇది స్పిరిచువాలిటీ, ఇది దానికి చాలా లింక్ ఉంది అని చెప్తున్నారు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.